హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఉషాని. మీరు బాగున్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఒగ్గాని. మసాలాలు ఏమీ లేకుండా సింపుల్గా ఈజీగా ఎలా చేసుకోవాలో చూద్దాము. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తున్నట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బెల్ కొట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోమాకండి ఫ్రెండ్స్. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా, ఈవినింగ్ డిన్నర్ అయినా కానీ చేయొచ్చు. డైట్ చేసే వాళ్ళకి ఇది చాలా ఉపయోగపడుతుంది. ప్రతి ఒక్కరు తప్పకుండా చూడండి. ఇంకెందుకు ఆలస్యం, రెసిపీలోకి వెళ్దాం రండి ఫ్రెండ్స్. ఒగ్గానికి క్వాంటిటీ చెప్తున్నాను. అలాగే ఇక్కడ 4 టమాటాలు, 2 ఉల్లిగడ్డలు, ఒక 5-6 పచ్చిమిర్చి. ఫస్ట్ మనం ఉల్లిపాయలు వేసుకుందాం. లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలా కొంచెం లైట్గా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలని. ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి. మీరు తీసుకునే దాన్ని బట్టి ఉల్లిపాయలు వేసుకోండి. అలాగే కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత, ఇలా లైట్గా ఫ్రై అయినాక మనం కట్ చేసి పెట్టుకున్నాక పచ్చిమిర్చి అవి కూడా వేసుకుందామండి. ఈ పచ్చిమిర్చి కూడా లైట్గా ఫ్రై అవ్వాలి. దీంట్లోనే లైట్గా ఫ్రై అయిన తర్వాత దీంట్లోనే ఒక 5-6 రెమ్మలు కరివేపాకు వేస్తున్నాను. లేత కరివేపాకు మీ దగ్గర ఉంటే వేసుకొని, లేకపోతే చాలా సింపుల్ అండి ఒగ్గాని చేసుకోవటం. ప్రతి ఒక్కరు చేసుకోండి. అలాగే ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇవి త్వరగా మగ్గటం కోసం దీంట్లోనే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. 1½ సాల్ట్ వేసాను. కొంచెం పసుపు వేస్తున్నాను. ఇలా వేయటం వల్ల కొంచెం త్వరగా మగ్గుతుంది. చూసారుగా, నేను పసుపు వేసాను కొంచెం, మొత్తం సరిపోతుంది. ఇదంతా మొత్తం కలిసేలా కొంచెం సేపు కలుపుకుందామండి. ఇలా వేయటం వల్ల త్వరగా మగ్గుతుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ టమాటా కొంచెం మగ్గిన తర్వాత, ఇలా మగ్గింది కదా, దీంట్లో మనం కొంచెం ధనియాల పొడి వేస్తున్నాను. ఇంక ఇదేనండి, ఇవి తప్పితే నేను ఇంకేమి వేయను. కొంచెం టేస్ట్ కోసం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. వేయాల్సిన అవసరం లేదు. అయిపోయిన టేస్ట్ చాలా బాగుంటుంది. అలాగే దీంట్లోనే కొంచెం 2 టేబుల్ స్పూన్లు కారం వేస్తున్నాను నేను. అన్నీ దీంట్లోనే వేసేసుకోవాలండి. చూసారుగా, 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇదంతా కొంచెం బాగా కలిసేలా కలుపుకుందామండి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా మరమరాలు తెచ్చుకున్నాం కదా, ఆ మరమరాలని వాటర్లో డిప్ చేసుకొని మరీ వేసుకోవాలి. ఇలా నేను ఒక బౌల్ వాటర్ తీసుకున్నాను. ఇది మరమరాల ప్యాకెట్. ఈ ప్యాకెట్ వేసేసుకుందాం అండి మనం. ఈ ప్యాకెట్ కేజీ అంటారు కదండి, కానీ ఎక్కువే ఉంటాయి. అందుకని నేను ఓన్లీ కేజీ మాత్రమే తీసుకుంటాను. కాసిన ఎక్కువ ఉంటాయి. ఇలా వాటర్లో వేసుకొని, మంచినీళ్ళే తీసుకున్నాను నేను. ఇలా వాటర్లో వేసుకొని అవి మరమరాలు కొంచెం వాటర్లో డిప్ అయ్యే వరకు అలా డిప్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే అట్లా వాటర్లో డిప్ అయినప్పుడు కొంచెం అవి మెత్తబడతాయి కదా, అప్పుడు వేసుకోవాలి. డైరెక్ట్ మరమరాలు వేస్తే కొంచెం ఎట్లా ఉంటాయి అంటే, బియ్యం ఎట్లా ఉంటుంది, అన్నం వండకుండా ఉన్నప్పుడు అట్లా ఉంటాయండి. అందుకని ఇట్లా వాటర్లో డిప్ చేసుకొని వేసుకోవటం వల్ల చాలా సాఫ్ట్గా తినేటప్పుడు చాలా బాగుంటుంది. త్వరగా జీర్ణం అవుతుంది. మొత్తం ఇలా వాటర్లోంచి తీసుకొని పిండుకొని మనం ఈ బాండీలో వేసుకుందామండి. ఇవి వేసేటప్పుడు గ్యాస్ ఆఫ్ పోవాలండి. ఎందుకంటే ఇవంతా ఇలా మనం వేసుకునే లోపు ఆ టమాటాలు అవన్నీ మాడిపోతాయి కాబట్టి గ్యాస్ ఆఫ్ వేసుకొని ఇవి మొత్తం వేసుకున్న తర్వాత మళ్ళీ గ్యాస్ ముట్టించుకొని అప్పుడు ఇవంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంతే అండి, సింపుల్. నేనైతే ఒక 1 కేజీ చేస్తున్నా కాబట్టి మొత్తం అన్ని మరమరాలను ఇలా వేసుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు మనం మొత్తం ఇదంతా బాగా కలిసేలా కలుపుకుందామండి. ఇది మొత్తం ఇలా బాగా కలిసేలా కలుపుకున్న తర్వాత మనం గ్యాస్ ముట్టించుకుందామండి. ఇలా మొత్తం కలిపిన తర్వాత, ఇదంతా బాగా కలిసిన తర్వాత ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లోనే పుట్నాల పప్పు పొడి వేసుకోవచ్చండి. నేనైతే ఏమి వేయట్లేదు, ఇలాగే డైరెక్ట్ తీసుకుంటున్నాం. మీరు కావాలంటే వేసుకోవచ్చు. గ్యాస్ ట్రబుల్ ప్రాబ్లం ఏమీ లేదన్నప్పుడు, ఇలా ఉన్నప్పుడు దాంట్లో మీరు ఈ ప్లేస్లో పుట్నాల పొడి వేసుకొని చివరిగా కొంచెం కొత్తిమీర చల్లుకొని తీసుకోవచ్చు. నేనైతే ఏమి వేయట్లేదు కాబట్టి వేయట్లేదు. కొంచెం వేస్తే టేస్ట్ బాగుంటుంది. మేమైతే వేయలేదు, నా దగ్గర లేదు. అలాగే కొంచెం కొత్తిమీర చల్లాను కదా, చూసారు కదా. అలాగే నేను ఒక నిమ్మకాయ తీసుకొని ఒక హాఫ్, చిన్న సైజు ఒకటి, పెద్ద సైజు ఒకటి, 2 తీసుకున్నానండి. 1 కేజీకి నాకు ఇది సరిపోయింది పులుపు. అవి బద్దలు చూపించాను కదా, అలా నిమ్మకాయ పిండేటప్పుడు గ్యాస్ ఆపేసుకోవాలి. ఇది అయిపోయింది. గ్యాస్ ఆపేసుకున్న తర్వాత నేను నిమ్మకాయ పిండుతున్నాను. అలాగే కొత్తిమీర చల్లాక నిమ్మకాయ పిండుతున్నాను అనుకోమాకండి. ఇలాగే ఉంటే మా వాళ్ళు కొత్తిమీర తీసేస్తున్నారు. అందుకని పైన కొత్తిమీర చల్లి నిమ్మకాయతో కలిపేస్తే ఇలా కలపటం వల్ల అప్పుడు మొత్తం మిక్స్ అవుతుంది కాబట్టి తింటారు ఈజీగా. ఈ ఒగ్గాని రెసిపీ మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్ కూడా షేర్ చేయమని, ఇలాంటి రెసిపీస్ మీకు కావాలంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని అడుగుతున్నాను ఫ్రెండ్స్. చూసారు కండి, 10 మినిట్స్లో రెడీ అయిపోతుంది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా, ఈవినింగ్ డిన్నర్ లాగా తీసుకుంటే చాలా బాగుంటుంది. అంటే ఈవినింగ్ స్నాక్స్ లాగా కూడా తీసుకోవచ్చు, మీ ఇష్టం అది. కానీ ఎలా తీసుకున్నా కానీ చాలా బాగుంటుంది. ప్రతి ఒక్కరు మీరు కూడా ట్రై చేయండి. చాలా సింపుల్, ఈజీ. ఫ్రెండ్స్, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు ఫ్రెండ్స్, ప్లీజ్ సపోర్ట్ చేయండి.
అలాగే మన ఛానల్ అన్ని వీడియోస్ చూడమని అడుగుతున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఒగ్గాని రెసిపీ మీకు నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయమని అడుగుతున్నాను. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. మీకు ఇలాంటి రెసిపీస్ కావాలంటే ఇంకా ఏం కావాలో చెప్పండి. ప్రతి ఒక్కటి మీకోసం చేయడానికి ట్రై చేస్తాను. అలాగే మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.